బ్రేకింగ్ న్యూస్ ఇరాన్ కు మరోసారి ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ పై దాడి చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే హర్ముజ్ జలసంధికి సంబంధించి ఇంకా ఓపెన్ చేయలేదు. అయితే గతంలో దానికి సంబంధించి ఒక కాల్పుల విరమణ ఒప్పందం నిన్న చేసుకోవడం జరిగింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా హర్ముజ్ జలసంధి తెరుచుకుపోవడంతో ట్రంప్ తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇరాన్ కు మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. అయితే నిన్న కాల్పుల విరమణకు సంబంధించి ఒప్పందం జరిగింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు. హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు ఇరాన్ కూడా అంగీకరించింది పాక్ మధ్యవర్తిత్వంతో. అయినప్పటికీ కూడా ఇప్పుడు హర్ముజ్ జలసంధి ఓపెన్ కాకపోవడంతో ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా ఇరాన్ పై దాడి చేస్తామంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చే సిచ్యువేషన్. అసలు హర్ముజ్ జలసంధిని ఇంకా ఇరాన్ ఎందుకు ఓపెన్ చేయలేదు అన్న దాని విషయానికి వెళ్తే నిన్న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఆ తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా అటు ఇజ్రాయెల్ కు తీవ్రంగా కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ కూడా ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేది లేదు. అనుమతి లేని నౌకలు హర్ముజ్ జలసంధి గుండా వెళ్తే ఖచ్చితంగా అటాక్ చేస్తామంటూ కూడా అటు ఇరాన్ చెప్పుకొస్తున్న పరిస్థితి. అయితే లెబనాన్ అనే అంశం ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లేదంటూ కూడా ఇజ్రాయెల్ చెప్తోంది. తమకు సహకరించిన ట్రంప్ కు కూడా థ్యాంక్ యూ అన్న విధంగా కూడా ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది. మరి ఇజ్రాయెల్ వర్షన్ ఇలా ఉంది. ఇటు ఇరాన్ చూస్తే హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేసింది. నిన్నటి వరకు కూడా అందరూ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత అటు భారీగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ట్రంప్ చేసిన ఏదైతే ప్రకటన ఉందో దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పడిపోయిన పరిస్థితి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ 2 వారాల గడువుతోటి ఒక ఎన్కాట్ పడుతుంది యుద్ధానికి అని అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడి చేయడంతో ఇరాన్ మరోసారి హర్ముజ్ జలసంధిని మూసేసింది. అయితే హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా ఎప్పుడూ లేని విధంగా దాడి చేస్తామంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. మొత్తంగా ఈ పరిణామాలు ఎటువంటి సిచ్యువేషన్ కు దారితీస్తాయి, ప్రపంచ దేశాలపై ఎటువంటి ఎఫెక్ట్ పడబోతుంది అన్న దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. నిన్నటి వరకు కూడా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే అటు అమెరికా ప్రెసిడెంట్ పాక్ మధ్యవర్తిత్వంతో యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇటు ఇరాన్ కూడా హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి యాక్సెప్ట్ చేసింది. అయితే ఇజ్రాయెల్ మధ్యలో లెబనాన్ పై దాడి చేయడం, ఆ తర్వాత హర్ముజ్ జలసంధిని తిరిగి ఇరాన్ క్లోజ్ చేయడం, వీటన్నిటి పరిణామాల కారణంగా మరోసారి ట్రంప్ ఇరాన్ కు వార్నింగ్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇదంతా కూడా ప్రపంచ దేశాలపై ఎటువంటి ఎఫెక్ట్ చూపించబోతోంది? మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు. అయితే కాల్పుల విరమణ తర్వాత కూడా ఇంకా హర్ముజ్ జలసంధిని తెలుసుకోలేదు. హర్ముజ్ ని వెంటనే తెరవాలంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. లేదంటే ఇరాన్ పై భీకర దాడులు చేస్తామని గతంలో ఈ విధంగా హెచ్చరికలు చేశారు. అదే హెచ్చరికలు మళ్ళీ పునరావృతం చేస్తూ ఇరాన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ పై దాడులు చేస్తామంటూ కూడా ట్రంప్ ఆగ్రహం చేశారు. ఇప్పటికే ఇరాన్ చుట్టూ మా సైనిక దళాలని కూడా మోహరించి ఉన్నాయంటూ కూడా ట్రంప్ తెలియజేశారు. ఒప్పందం ఉల్లంఘిస్తే మాత్రం దాడులకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రధానంగా ఇక్కడ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడానికి ప్రధాన కారణం లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడమే ప్రధానంగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. అయితే లెబనాన్ పైన దాడి చేయడం వల్లే మేము హర్ముజ్ జలసంధిని మూసివేసామనేది ఇరాన్ చెబుతోంది. అయితే ప్రధానంగా ఈ లెబనాన్ పై ఎందుకు దాడి చేస్తుంది ఇజ్రాయెల్ అనేది చూస్తే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది 2 వారాలకు సంబంధించి తాత్కాలిక ఒప్పందం కుదిరింది. ఎటువంటి మిలిటరీ స్ట్రైక్స్ చేయకూడదు, ఇటు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేయకూడదు, అటు లెబనాన్ పై కూడా చేయకూడదు అనేది ప్రధానంగా ఒప్పందం కుదిరినట్లుగా ఇరాన్ పాకిస్తాన్ చెప్తూ ఉన్నాయి. మరోవైపు ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ జేడీ వాన్స్ కానీ ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ లేదు అనేది వారు చెప్తున్నారు. కానీ లెబనాన్ కూడా దీంట్లో ఇన్క్లూడ్ అయ్యి ఉంది. అందువల్ల మేము కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాము అనేది ఇరాన్ చెప్తున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కానీ నిన్నటి నుంచి కూడా ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ అనేది లెబనాన్ మాత్రం దీంట్లో లేదు, లెబనాన్ పై యథావిధిగా ఉంటాయని కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్తూ ఉన్నారు. ఇటు మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్వీట్ చేసిన దాన్ని బట్టి కూడా దాంట్లో లెబనాన్ ను సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా లెబనాన్ కూడా ఉంటుంది, లెబనాన్ పై ఎటువంటి దాడులు చేయకూడదు అనేది వారందరూ అంగీకరించారంటూ కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా ఒక ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ మరొక విమర్శ చేస్తుంది. మాకు పాకిస్తాన్ మీద నమ్మకం లేదు, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాకు నష్టమే తప్ప ఎటువంటి లాభం జరగదు అనేది కూడా ప్రధానంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే
ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ప్రకటన వెలువడినప్పటి నుంచి కూడా కొంత అసంతృప్తిగానే బెంజమిన్ నెతన్యాహు ఉన్నారు. ఇప్పుడు దాన్ని బయటికి బహిరంగంగా ప్రకటన కూడా చేసినట్టుగా కూడా తెలుసుకోండి. అంటే పాకిస్తాన్ పై మాకు నమ్మకం మధ్యవర్తిత్వం వహించడం అనేది మాకు ఇష్టం లేదు అనేది కూడా చెప్పినట్టుగానే తెలుస్తుంది. కానీ ఇప్పుడు లెబనాన్ పై దాడులు అనేది జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హర్ముజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసింది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ముందుగా 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన తర్వాత హర్ముజ్ జలసంధిని యథావిధిగా ఓపెన్ చేయడం, ప్రపంచ దేశాలకు సంబంధించిన నౌకలు ఏదైతే అక్కడ చిక్కుకుని ఉన్నాయో హర్ముజ్ జలసంధి వద్ద అక్కడ నుంచి అవన్నీ కూడా వెళ్లేందుకు అనుమతిస్తున్నట్టు కూడా ముందు ఇరాన్ ప్రకటించడం అనేది జరిగింది. కానీ లెబనాన్ పై ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడి చేస్తే అప్పటి నుంచి హర్ముజ్ జలసంధి మూసివేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ముందుగా నిర్ణయించిన ప్రకారం లెబనాన్ పై కూడా దాడులు చేయకూడదు అనేది అంగీకారం కుదిరింది. కానీ ఇప్పుడు ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదని కూడా ఎవరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే శివ, థ్యాంక్ యూ. సో మొత్తంగా దీనికి సంబంధించి అటు ట్రంప్ అయితే వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇరాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, అసలు హర్ముజ్ జలసంధిని తెరుస్తుందా లేదా, ఇరాన్ చెప్తున్న వాదన ఏంటి అన్న దానికి సంబంధించి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే మొత్తంగా ఈ అంశానికి సంబంధించి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడడం జరిగింది. ఒకసారి ఏమన్నారో చూద్దాం. If Iran wants to let this negotiation fall apart in a conflict where they were getting hammered over Lebanon, which has nothing to do with them and which the United States never once said was part of the ceasefire, that's ultimately their choice. We think that would be dumb, but that's their choice. If Iran wants to let this negotiation fall apart in a conflict where they were getting hammered over Lebanon, which has nothing to do with them and which the United States never once said was part of the ceasefire, that's ultimately their choice. We think that would be dumb, but that's their choice. If Iran wants to let this negotiation fall apart in a conflict where they were getting hammered over Lebanon, which has nothing to do with them and which the United States never once said was part of the ceasefire, that's ultimately their choice. We think that would be dumb, but that's their choice. If Iran wants to let this negotiation fall apart in a conflict where they were getting hammered over Lebanon, which has nothing to do with them and which the United States never once said was part of the సో చూశారు కదా, ఇప్పటికే ఇరాన్ చుట్టూ మతహలాలు ఉన్నాయంటూ కూడా అటు ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు ఇరాన్ కూడా గన్ ట్రిగర్ మా చేతిలోనే ఉంది అంటూ కూడా నిన్న ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో ఆ సమయంలో కూడా స్పష్టం చేసిన పరిస్థితి. అయితే ఎవరు కూడా మేం తగ్గేది లేదు అంటే మేం తగ్గేది లేదు అన్న విధంగా కూడా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం అనేది ఎన్ కార్డ్ పడుతుంది అని అంత ఆసక్తిగా ఎదురు చూసిన వేళ ఇప్పుడు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడితోటి మరోసారి హర్ముజ్ జలసంధి అనేది మూసివేయబడింది. అటు నౌకలు ఏవైతే అనుమతి లేకుండా హర్ముజ్ జలసంధి గుండా వెళ్లాలని ప్రయత్నిస్తాయో వాటిని ధ్వంసం చేస్తామంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. హర్ముజ్ ను ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా ఎప్పుడూ లేని విధంగా దాడి చేస్తామంటూ కూడా ట్రంప్ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామాలన్నీ ప్రపంచ దేశాలపై ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి, ఎటువంటి ప్రభావం పడబోతుంది, అటు క్రూడ్ ఆయిల్ ధరలు నిన్న ట్రంప్ ప్రకటనతోటి ఒక్కసారిగా కూడా పడిపోయిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ రైజ్ అయ్యే పరిస్థితి ఉంటుందా, ఎటువంటి సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎటువంటి ద్రవ్యోల్బణం నెలకొంటుంది అన్నది వేచి చూడాలి.